ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా కలసపాడు నందు సెయింట్ ఆంటోనీ బాలబాలికల వసతి గృహం రెసిడెన్షియల్ పాఠశాలలో రీజనల్ వ్యాధులపై జాతీయ కీటక జనిత వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికన్ గునియా, మెదడు వాపు జ్వరం మొదలగు వాటిపై విద్యార్థులు అవగాహన మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టి నరసింహారెడ్డి యూనిట్ అధికారి పోరుమామిల్లా వసతి గృహంలో ఈ సందర్భంగా సిబ్బంది అందరిచే డెంగ్యూ మాసోత్సవాలు నిర్వహించడం జరిగింది. జాతీయ కీటక జనిత వ్యాధులపై వైద్య సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు మరియు గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని టి నరసింహారెడ్డి మలేరియా సబ్ యూనిట్ అధికారి నిర్వహించడం జరిగింది. పరిశుభ్రత, పరిసరాలలో దోమ లార్వా నియంత్రణ, మలేరియా, డెంగ్యూ, చికన్ గునియా, మెదడు వాపు జ్వరము మొదలగు వాటి జబ్బుల గురించి పిల్లలకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో CHO శ్రీమతి ఎం దుర్గా, సెయింట్ ఆంటోనీ స్కూల్ ప్రిన్సిపల్ చిత్త ప్రభావతి, అట్ల్యూట్స్ ఉపాధ్యాయులు, ANM అరుణకుమారి, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు, ముఖ్యంగా మహిళలు తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బారాయుడు. డెంగ్యూ, చికెన్ గున్యా, ఫిలేరియాసిస్, ఎన్సెఫలైటిస్ ఈ జ్వరాలన్నీ వస్తాయి కాబట్టి ఈ జ్వరాలను అదుపు చేసేలో భాగంగా ఈ దోమలను నియంత్రించేదానికి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ వాటర్ అంతా స్టాగ్నేట్ అయి ఉంటాయి కాబట్టి ఈ వాటర్ను మనం ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేసుకోవాలా, స్టాగ్నేషన్ అయిన వాటర్లో ఈ దోమ నిల్వ లేకుండా గుడ్లు పెట్టి లార్వాగా, పీపాగా, అడల్ట్ దోమగా ఎదగకుండా మనం ఏ విధంగా నియంత్రించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాము. ఇందులో భాగంగా దాదాపు ఈ నెల 1వ తేదీ నుంచి ఈ 30వ తేదీ వరకు కూడా అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి అందరూ కూడా ఈ యొక్క మీకు తెలియజేయండి. ఎందుకంటే మీరు ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షన్స్ ఏరియాలో ఎక్కువ వాటర్ అంతా పట్టి అక్కడే స్టాగ్నేట్ అయి ఉంటాయి. ఈ సన్సైడ్ మీద కానీ, తర్వాత ఈ సంపులు కానీ ఇవన్నీ కూడా అట్నే ఉంటాయి. వాటర్ అంతా వారం రోజులు దాటితే ఏమైందంటే ఆ దోమలు మన దగ్గర రక్తం తాగేది, అక్కడ వాలేది, గుడ్డు పెట్టేది, పిల్లలు చేసేది, మళ్ళీ గాలికి మనం కలుస్తూ ఉంటాయి. ఒక్కొక్క దోమ 300 నుంచి 500 దోమ గుడ్లు పెడుతుంది. ఒక దోమ 300 నుంచి 500 గుడ్లు పెడతాయి. అంటే ఇంకా ఏ విధంగా తయారైతే అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి వారానికి ఒకరోజు శుక్రవారం కూడా శుక్రవారం అన్నీ కూడా ఆ వాటర్ అది మనం క్లీన్ చేసేసి మళ్ళీ ఆ సంపులో నీళ్లు పట్టుకున్నట్టయితే ఆ లార్వా, గుడ్డు ఏదైనా ఉంటే చనిపోయి ఆ యొక్క దోమ ఉత్పత్తిని మనం అదుపు చేయగలుగుతాం. ఆ దోమను మనం అదుపు చేయగలిగినట్టయితే కొంతవరకన్నా మనం నివారించవచ్చు, ఈ వచ్చే జ్వరాలను మనం అరికట్టవచ్చు. అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాలన్నీ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.